ఈరోజు మనం మెయిన్గా చూసుకుంటే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కాంట్రవర్సీ ఏదైతే ఉందో దాని మీద అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటి వరకు ఈ విషయం మీద చాలా రోజులండి స్పందించాలా వద్దని అనేది కొంచెం ఆలోచనలు అయితే పడ్డా. అయితే ఫైనల్గా స్పందించాలని చెప్పి అర్థమైంది. అయితే ఇక్కడ చూసుకుంటే మెయిన్గా ఇందులో ఎవరిది తప్పు అని అనుకుంటే మెయిన్గా అల్లు అర్జున్దే తప్పు అనేటట్టయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ తరపు నుంచి ఎవరు కూడా నోటుకొచ్చి బయటకు వచ్చి ఎవరు కూడా నోరు విప్పి మాట్లాడలేదు ఈ విషయం మీద. కానీ అల్లు అర్జున్ కూడా అలా అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడాడని కూడా చెప్పలేం. కానీ ఏంటంటే గతంలో ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అనే ఒక కామెంట్ చేసి అప్పుడు కూడా ఇలాగే ట్రోలింగ్స్ గురయ్యి అప్పుడు కూడా ఇలాగ మెగా ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్య చిన్న వార్ అయితే జరిగింది. అయితే అది ఆటోమేటిక్గా అది సాల్వ్ అయిపోయింది. అయితే రీసెంట్గా ఇప్పుడు చూసుకుంటే మొన్న ఏదైతే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ గారు మై ఆర్మీ ఐ లవ్ యూ మై ఆర్మీ అని చెప్పడం, నాకు మీరే దిక్కు మీ వల్ల నేను పైకి వచ్చానని చెప్పి ఆయన అయితే కొంచెం ఎక్కువగా మాట అన్నట్టు అయితే అనిపించింది. అయితే ఇక్కడ చూసుకుంటే మెయిన్గా గతంలో అదే అల్లు అర్జున్ గారు కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ కొన్ని మూవీ ఈవెంట్స్లో కానీ మాట్లాడుకుంటే మా అందరికీ దిక్సూచి కింద నిలబడ్డది చిరంజీవి గారు లేనిదే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండలేకపోతాం, ఇంత పేరు సంపాదించుకోలేకపోతామని చెప్పి ఆయన వల్లే మాకు ఈ పేరు వచ్చిందని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మరి అల్లు అర్జున్కి మరి సడన్గా ఏమైందో మరి ఇండివిజువల్గా ఆయన ఎదగాలనుకుంటున్నాడో లేకపోతే ఇంకోటో లేకపోతే మొన్న రీసెంట్గా కూడా చూసుకుంటే మనం ఈ 2024 ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు జనసేన పార్టీకి సపోర్ట్ చేయడం కన్నా వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న శిల్పా రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేయడం, వైసీపీ ఎమ్మెల్యే అయిన శిల్పా రవిచంద్రకి పోటీ చేయడం అయితే జరిగింది. ఇంతకీ ఆ శిల్పా రవిచంద్ర ఎవరని చూస్తే అల్లు అర్జున్ వైఫ్ ఎవరైతే ఉన్నారో స్నేహారెడ్డి గారు వాళ్ళ వైఫ్ ఈ ఎవరైతే రవిచంద్రారెడ్డి వాళ్ళ వైఫ్ వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ మూలన తనకైతే సపోర్ట్ చేయవలసి వచ్చిందని చెప్పి తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్స్ జరిగిన తర్వాత దీని గురించి చిన్న మీడియా ప్రెస్ మీట్లు అయితే చెప్పడం అయితే జరిగింది. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ మొన్న రీసెంట్గా జరిగిన ఈ మూవీ ఈవెంట్లో అల్లు అర్జున్ గారు అయితే నాకు ఇష్టమైతే వస్తాను లేకపోతే లేదు, నా అనుకుంటేనే వస్తాను అని అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు అనేవి ఎక్కడెక్కడికో దారి తీస్తున్నాయి. ఇవి ఎలా ఉన్నాయనంటే నాకు ఇష్టమైతే వస్తాను లేకపోతే లేదు అని అంటే ఇక్కడ బయట ఫ్రెండ్షిప్ కన్నా సొంత మేనమామ అనే మనిషి ఇంపార్టెంట్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంపార్టెంట్ కాదు అనేటట్టు అయితే ఆయన అయితే వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ రోజుకి చూసుకుంటే ఇక్కడ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్కును ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కూడా మెయిన్గా వార్ అనేది చాలా గట్టిగా జరుగుతుంది. అది రోజుకి కూడా చిలికి గాలివాన అయ్యేటట్టు రోజుకి ప్రవర్తిస్తున్నారు. కానీ ఏంటంటే ఇందులో 100% అల్లు అర్జున్దే తప్పు ఉందనేటట్లయితే అర్థం ఉంది. కానీ ఏంటంటే ఇక్కడ మెగా ఫ్యాన్స్ తరపు నుంచి పెద్దగా ఎవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలోనే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఎవరిని కూడా మాట అనొద్దు, అందరినీ కలుపుకుంటూ పోదాం, అల్లు అర్జున్ అని కాదు. గతంలో ఎలక్షన్స్ ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే ప్రభాస్ ఫ్యాన్స్ మన ఫ్యాన్సే, లేకపోతే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కూడా మన ఫ్యాన్సే, లేదంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా మన ఫ్యాన్సే, రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా మన ఫ్యాన్సే, మనందరం కలిసికట్టుగా పనిచేయాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు వరకు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరు కూడా 99% నేనైతే సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తున్నాను. బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఎవరు కూడా ఆ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు. కానీ ఏంటంటే మొన్న రీసెంట్గా బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఆయన కూడా మళ్ళీ పొరపాటున అనేసేటట్టు కొన్ని సమర్థించుకోవడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే కానీ అల్లు అర్జున్ గారి మాటలు ఎలా ఉన్నాయనంటే తన యొక్క ఇండివిజువాలిటీని ఆయనే పెంపొందించుకుంటూ ఆయనే గొప్పవాడు అనేటట్టు చెప్పుకునేటట్టు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. కానీ ఈ వ్యాఖ్యలు అనేవి సొంత మేనమామ ఇక్కడ మెయిన్గా మనకి టాలీవుడ్లోనే ఒక మూల స్తంభమే కానీ లేకపోతే మెగా ఫ్యామిలీకి ఒక పెద్ద వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన్నే తప్పుపట్టేటట్టు ఆయన తర్వాత ఎవరైతే ఒక శిఖరం కింద నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజకీయాల్లో ఒక గొప్ప విజయాన్ని సాధించి ఆయనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరినీ కూడా ఏదో తక్కువ చేసి మాట్లాడినట్టయితే అల్లు అర్జున్ గారు నాకు ఇష్టమైతేనే వస్తాను లేకపోతే లేదు అనేటట్టు వ్యాఖ్యలు చేయడం అనేది కొంతవరకు కరెక్ట్ కాదని అనిపిస్తుంది. కానీ ఆయన ఏ ఉద్దేశంలో అన్నాడు అనేది సెకండరీ విషయం. కానీ గతంలో కూడా ఆయన ఆల్రెడీ కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పను బ్రదర్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యలు చేయడం, అప్పుడు కూడా సేమ్ ఇదే ఇష్యూ దాదాపు ఒక 3 to 6 months వరకు ఇదే ఫ్యాన్స్ మధ్య వార్ జరిగింది. ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కానీ లేకపోతే అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్పి ఆయన ఏదైతే చెప్పుకున్నాడో వాళ్ళకి కానీ లేకపోతే ఇటు మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా. కానీ ఏంటంటే ఇక్కడ 100కి 99% చూసుకుంటే అల్లు అర్జున్ వ్యాఖ్యలు అనేవి కరెక్ట్ కాదు, కొంచెం గర్వంతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు చేయడం ఉంది. ఈవెన్ మెగా అభిమానులు అనుకోవచ్చు లేకపోతే కొంతమంది న్యూట్రల్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ లేకపోతే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా అల్లు అర్జున్ కొంచెం గర్వంతో మాట్లాడుతున్నాడు, కొంచెం
అది తగ్గించుకుంటే మంచిది అనేటట్టయితే చెప్పినట్లయితే కొంతమంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కానీ మెయిన్గా చూసుకుంటే ఈవెన్ ఎవరు చూసినా సరే అల్లు అర్జున్ మాట్లాడాలనిపిస్తుంది, కొంచెం గర్వంతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రీసెంట్ డేస్లో మనకి పుష్ప అనేది ఏదైతే ఎంత హిట్ అయిందో, ఆయన ఒక జాతీయ అవార్డు కూడా తీసుకోవడం అయితే జరిగింది. మరి అప్పటి నుంచే కూడా ఆయనలో ఈ యాటిట్యూడ్ అనేది పెరిగినట్టు, ఈ గర్వం అనేది కాకపోతే ఏంటంటే ముందు నుంచి ఉంది, కాకపోతే ఏంటంటే ఇది సరైన టైము, దీన్ని బయటకు తీసుకొచ్చి నేను ఇండివిజువల్గా బయటపడాలి అని చెప్పి ఆయన అయితే చెప్పడం అయితే జరుగుతున్నట్టయితే తెలుస్తుంది. కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఇక్కడ అల్లు అర్జున్ గారే కాదు, ఒక్క అల్లు అర్జున్ తరపు నుంచి ఎవరు కూడా సపోర్ట్ చేస్తున్నట్టయితే మనకి ఎక్కడ క్లియర్గా కనిపించట్లేదు. కానీ చిరంజీవి గారిని, ఇలా పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే రామ్ చరణ్ గారిని కానీ ఎవరు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏదో ఆర్మీ అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. కానీ వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ అకౌంట్స్ పెట్టుకున్నారు. యాక్చువల్లీ నాకు తెలిసి వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అని చెప్పకూడదు. ఎందుకంటే మెయిన్గా ఇక్కడ చూసుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసుగులో కొన్ని ఫేక్ పోస్టులు సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు. రామ్ చరణ్ గురించి కానీ లేకపోతే చిరంజీవి గారి గురించే కానీ లేకపోతే మెయిన్గా పవన్ కళ్యాణ్ గారి గురించే కానీ రాజకీయాల దృష్ట్యా ఇవన్నీ పెట్టుకొని కొన్ని ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు. కానీ ఏంటంటే ఇటు మెగా ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ లేకపోతే మెయిన్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సైడ్ నుంచే కానీ ఎవరు కూడా ఇప్పుడు వరకు అల్లు అర్జున్ని యాక్చువల్లీ ఆయన మాట్లాడిన మాటలకి కొంతమంది ఎవరో మేబీ ఫేక్ అకౌంట్లో రియాక్ట్ అయి ఉంటారు. కానీ ఎవరు కూడా జెన్యున్ పర్సన్స్ అయితే ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఓన్లీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాత్రమే మాట్లాడడం అయితే జరిగింది. కానీ ఏంటంటే ఆయన కూడా తర్వాత అర్థం చేసుకునే ఆయన కూడా సమర్థించుకోవడం అయితే జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మెగా కుటుంబం అనేది ఈరోజు ఆ స్థాయికి వెళ్ళిందనంటే చిరంజీవి గారి కష్టం ఆ రేంజ్లో ఉంది. కాబట్టి ఈరోజు మెగా కుటుంబం నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గొప్పవాడు అయిపోయాడనో లేకపోతే రామ్ చరణ్ గారు గొప్పవాడు అయిపోయాడనో లేకపోతే ఇంకోళ్ళు గొప్పవాడు అయిపోయాడని మనం అయితే మాట్లాడుకోవాలి. చిరంజీవి గారు వేసిన దారి వల్ల ఈరోజు మెగా కుటుంబమే కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామందికి ఒక సూత్రధారిగా, ఒక మార్గదర్శిగా చిరంజీవి గారు అయితే నిలబడడం జరిగింది. అలాంటి వ్యక్తిని మనం తక్కువ చేసి మాట్లాడడం కానీ, కొంచెం కించపరిచినట్టు కానీ, వ్యక్తిగతంగా ఏదో నా అభిప్రాయాన్ని నేను చెప్పుకుంటాను, నా ఇష్టం అని చెప్పి మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. అసలు యాక్చువల్లీ ఈరోజు అల్లు అర్జున్ అనే మనిషి కానీ లేకపోతే అల్లు అరవింద్ గారు కానీ ఈ పేర్లన్నీ ఈరోజు ఎంత పాపులర్ అయ్యాయంటే కారణం చిరంజీవి గారు వారి ఇంటికి అల్లుడు అవ్వడం. యాక్చువల్లీ అల్లుడిని చేసుకోవాలని చెప్పి ఎవరైతే అల్లు అరవింద్ గారు తల్లిగారు ఉన్నారో ఆవిడే నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అప్పట్లోనే చిరంజీవి గారు ఆయన యొక్క నీతి నిజాయితీ కానీ, ఆయన యొక్క పని విధానం కానీ, ఆయన నడవడికి కానీ అంత నచ్చి ఈయన మన ఇంటి అల్లుడు చేసుకుంటే బాగుంటుంది, ఈయన వల్ల మనకు పేరు వస్తుందని చెప్పి అరవింద్ గారి తల్లిగారు ఎవరైతే ఉన్నారో రామలింగయ్య గారి భార్య మామగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్పడం జరిగింది. ఆ విషయమే స్వయాన అల్లు అరవింద్ గారు ఒక ఏదైతే ఆలీతో సరదాగా అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అల్లుడిని చేసుకోవాలని చెప్పి మా అమ్మగారికి అనిపించింది, మా అమ్మగారి దయ వల్ల ఈరోజు ఒక కోహినూరు వజ్రం లాంటి చిరంజీవి గారిని మా ఇంటికి అల్లుడు చేసుకున్న ఈరోజు మాకు ఇంత పేరు కానీ, ఈరోజు ఇంత సంపద కానీ, ఈరోజు మేము ఇంత హాయిగా ఉన్నామంటే ఓ విధంగా చెప్పుకోవాలంటే అది చిరంజీవి గారి వల్లే. మా ఇంట్లో ఆయనే చెప్పాడు, అల్లు అరవింద్ గారే ఓపెన్గా చెప్పారు, మా ఇంట్లో ఏదైనా ఒక కోహినూరు వజ్రం లాంటిది ఉంది అని అంటే అది చిరంజీవి గారు అని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పాడు. కానీ ఇక్కడ చూసుకుంటే అల్లు అరవింద్ గారు ఏదైతే ఉందో ఆయన వ్యాఖ్యలు డిఫరెంట్గా ఉన్నాయి, ఇక్కడ అల్లు అర్జున్ గారి వ్యాఖ్యలు డిఫరెంట్గా ఉన్నాయి. మరి అది ఎందుకు ఏంటి అనేది అయితే చాలామందికి కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు వరకు అల్లు అరవింద్ గారు ఎక్కడికి వచ్చి కూడా మెగా ఫ్యామిలీ గురించి కానీ, మెగా ఫ్యాన్స్ గురించి కానీ, లేకపోతే చిరంజీవి గారి గురించో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మాట్లాడింది కానీ లేకపోతే ఏమీ లేదు, ఎటువంటి సూటిపూటి మాట్లాడడం కూడా లేదు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారు చూసుకుంటే నాకు ఇష్టమైతే వస్తాను లేదంటే లేదు అనేటట్టు మన అనుకున్న వాళ్ళకి చేయాలి. అంటే ఇక్కడ ఆయన చెప్పే వ్యాఖ్యలు ఎలాగ ఉందనంటే ఇంట్లో వాళ్ళకి ఇంపార్టెన్స్, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేసి ఎవరో ఫ్రెండ్షిప్ అని చెప్పి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఓపెన్గా చూసుకోవాలంటే వైఎస్ఆర్సీపీ రాజకీయంలో మరి అల్లు అర్జున్ పడ్డారా లేకపోతే తెలిసి తెలియక ఈ మాట్లాడుతున్నారా అనే దాన్ని బట్టే మనం అయితే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలామంది ట్రోల్స్ ఏంటంటే అల్లు అర్జున్ది మాటలు కరెక్ట్ అనేటట్టు వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే అల్లు అర్జున్ వ్యాఖ్యలు అనేవి దాదాపు 99% కొంచెం గర్వంతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నాయి. మరి రేపటి రోజుల్లో ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ ఫ్యాన్ వార్ జరుగుతుందో, ఈ మెగా ఫ్యాన్స్ వార్ కానీ, ఇటుపక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్ వార్ కానీ, ఇది రేపటి రోజుల్లో రాబోయే రోజుల్లో ఏదైతే ఈ పుష్ప 2 అని మెయిన్గా దాని మీద కూడా ట్రోల్స్ ఎక్కువైతున్నాయి. ఖచ్చితంగా దాని మీద ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంది. నాకు తెలిసినంతవరకు అయితే మాత్రం ఇక్కడ మెగా ఫ్యాన్స్ అని, అల్లు ఫ్యాన్స్ అని ఏవి సపరేట్గా లేవని నా అభిప్రాయం. మొట్టమొదటిగా ఉన్నదైతే మెగా కుటుంబీకులు, మెగా అభిమానులు మాత్రమే. వాళ్ళ నుంచే అల్లు అర్జున్ గారి సినిమా రిలీజ్ అయినా సరే ఇటు వెళ్తారు, అటు వాళ్ళ సినిమా రిలీజ్ అయినా వీళ్ళు అటు వాళ్ళు ఇటు వెళ్తారు. ఎవరు కూడా
వేరు వేరు అని లేదు, అంతా ఒకటే కుటుంబం. కానీ ఏంటంటే ఈ మధ్యలో ఏదైతే ఈ ఫ్యాన్స్ ఉన్నారో వీళ్ళే ఈ వార్ క్రియేట్ చేసి ఈ సంబంధం లేని ఎవరైతే సోషల్ మీడియాలో మేమ్స్ చేసేవాళ్ళు, ట్రోల్స్ చేసేవాళ్ళు, కొంతమంది పేటీఎం బ్యాచ్ ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి పర్టికులర్గా దీన్ని టార్గెట్ చేస్తూ ఈ ఇష్యూని అయితే హైలైట్ చేస్తున్నారు. కానీ ఎవరైతే ఈ ఇష్యూలో మెయిన్గా అల్లు అర్జున్ కాకుండా ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వీళ్ళెవరూ కూడా కుటుంబీకులు ఎవరు కూడా ఆ విషయం గురించి పట్టించుకోవట్లేదు, మాట్లాడతలేదు. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ విషయాలు ఏదైతే ఉందో ఖచ్చితంగా రేపటి రోజుల్లో పుష్ప 2 మీద ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఎక్కువ శాతం కనబడుతుంది. ఖచ్చితంగా పుష్ప 2ని ట్రోల్ చేస్తారు. ఖచ్చితంగా పుష్ప 2 అనేది అంత బిగ్గెస్ట్ హిట్ కానివ్వకుండా చేసి, అంటే కాన్సెప్ట్ వైజ్గా అయితే మేబీ అవ్వచ్చేమో కానీ ఏంటంటే సినిమా చూసే విధానంలో కలెక్షన్ల పరంగా అయితే తగ్గే విధానం అయితే కనిపించేటట్టయితే మనకైతే కనబడుతుంది. కానీ ఏంటంటే ఈ వార్ అనేది ఎక్కడితో ఆపేసి ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మంచిది అని చెప్పి మన అభిప్రాయం. కానీ ఏంటంటే ఇక్కడ కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనే ముసుగులో ఇక్కడైతే కొంచెం రాదంతం అయితే చేస్తున్నారు. అదంతా కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. దయచేసి ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని ఎవరైతే ఈ ముసుగులో ఉన్నారో వాళ్ళే కానీ, లేకపోతే ఇటు కొంతమంది కూడా ఇటు ఫేక్ అకౌంట్స్ పెట్టి మెగా ఫ్యామిలీలో కూడా కొంతమంది ఫేక్ అకౌంట్స్ పెట్టి కొంతమంది తెలిసి తెలియని మాట్లాడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఉన్నది మెగా ఫ్యామిలీ. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని ఉద్దేశించుకొని మాట్లాడాలి. అందరూ ఒకటే, మీరు కొట్టుకు చేస్తున్నారు, వాళ్ళు బాగానే ఉంటారు. ఈ విషయాన్ని ఇక్కడతో క్లారిఫైగా ఆపేస్తే చాలా మంచిదని చాలా అభిప్రాయం. కానీ గతంలో ఎన్నో వ్యాఖ్యలు ఈ అల్లు అర్జున్గా చేశారు. ఆయన ఏదో తెలిసి తెలియకుండా చేశాడో లేకపోతే కావాలని చేశాడని సెకండరీ విషయం. మనకు కొన్ని సందర్భాల్లో మనమే తగ్గి ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈరోజు ఆయన అలా తగ్గి ఉండడం కాబట్టి ఈరోజు అంత మంచి సక్సెస్ని అయితే అందుకున్నారు. ఆయన ఎక్కడ కూడా పదవి వచ్చిందని ఎక్కడ కూడా ఇంత రవ్వ కూడా గర్వం లేకుండా ఆయన పని చేసుకుంటూ పోతుంది, ఎవరిని కూడా మాట్లాడకుండా. ఈవెన్ అంత ఇబ్బంది పెట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకోకుండా అభివృద్ధి దిశగా ఆయన అయితే పనిచేసుకుంటూ పోతున్నారు. అందులో భాగంగానే ఆయన అయితే సైలెంట్గా ఉంటున్నారు. కానీ ఈ విషయాన్ని ఎక్కడితో అల్లు అర్జున్ ఫ్యాన్సే కానీ మెగా ఫ్యాన్సే కానీ ఎక్కడితో వదిలేస్తే చాలా మంచిదని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. ఇంకా గతంలో ఏదైతే ఈ అల్లు అర్జున్ గారు ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో అవన్నీ కూడా మేబీ కొన్ని సందర్భాల్లో ఆయన అలా మాట్లాడాల్సి వచ్చిందో లేకపోతే తెలిసి తెలియకుండా మాట్లాడారో లేదనేది సెకండరీ విషయం. కానీ ఈ విషయాన్ని ఎక్కడితో పూర్తిగా వదిలేస్తే మంచిది. ఎందుకంటే వాళ్ళు ఒకటే. రేపొద్దున్న ఏదైనా సమయం సందర్భం వచ్చినా లేకపోతే ఏదైనా ఇంట్లో ఏదైనా కార్యక్రమం వచ్చినా లేదా ఏదైనా పండగ పబ్బాలు వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళు కలవకుండా ఉండరు. వాళ్ళు ఒకటే. కానీ ఏంటంటే ఈ ఫ్యాన్స్ ముసుగులో ఎవరైతే కొంతమంది ఫేక్ ప్రచారాలు చేస్తున్నారో ఇవన్నీ మానుకుంటే మంచిదని చెప్పి మా వ్యక్తిగత అభిప్రాయం. ఖచ్చితంగా మీరు ఇలాగే చేసుకుంటూ పోతే రేపొద్దున్న ఇది ముదిరి వాళ్ళ ఫ్యామిలీ కూడా విడిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడతాయి. కానీ ఏంటంటే అంతవరకు రానివ్వకూడదని చెప్పి మా అభిప్రాయం. కానీ రాబోయే రోజుల్లో ఇటు అల్లు అర్జున్ ఎదగాలి, మంచి స్థాయికి వెళ్ళాలి. ఆల్రెడీ ఆయన స్థాయిగా ఆయన ఆల్రెడీ నేషనల్ లెవెల్లో జాతీయ అవార్డు తీసుకోవడం జరిగింది. ఇటు రామ్ చరణ్ గారు కూడా గ్లోబల్ స్టార్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా పెద్ద వాళ్ళు కూడా ఇంకా ఎవరైతే మెగా కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి సక్సెస్ అందుకోవాలని చెప్పి మనమైతే కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ ఫ్యాన్స్ వార్ అనేది ఏదైతే ఉందో ఇదైతే ఎక్కడితో ఆఫ్ చేస్తే మంచిదని చెప్పి మా వ్యక్తిగత అభిప్రాయం.